మొట్టమొదట ప్రజా సాహితీ పత్రిక ప్రారంభం సంచికలో రంగనాయకమ్మ ఎడిటర్. అప్పుడు మన సిహెచ్ మధు గారు ధోతి కట్టుకునేవారు, చక్కటి ఇట్లాగే వైట్ డ్రెస్ చేసుకునేవాడు. అక్కడ పెద్ద బజార్లో మేమందరము, మీరేమనుకోకండి, ఉన్న వాళ్ళే ఉంటారు, ఊడిపోయి ఆకులు ఊడిపోతూనే ఉంటాయి, సీరియస్ వ్యవహారం. అయితే ఆ సంచిక ప్రారంభంలో మన నిజామాబాద్ నుంచి సిహెచ్ మధు గారి కథ రంగనాయకమ్మ ప్రచురించింది. ప్రచురించినందుకు మనం చప్పట్లు కొట్టడం కాదు, ప్రచురించిన తర్వాత ఆ కథ బాగుందని తర్వాత సంచికలో వచ్చాయి. రంగనాయకమ్మ ఒక ఫుట్ నోట్స్ రాసి ఈ కథ మీద నేను చర్చను ఆహ్వానిస్తున్నాను, ఈ చర్చలో పాల్గొనండి అని వచ్చింది. అది చాలా సంచికలు వచ్చింది. మొట్టమొదట మన నిజామాబాద్లో నుంచి రంగనాయకమ్మ మెచ్చుకున్న కథ సిహెచ్ మధుది మన జిల్లాలో. అలాగే చాలా కాలం తర్వాత ఒక మంచి కథకుడిగా స్కైబాబాను ఆమె మెచ్చుకుంటూ చాలా ఉత్తరాలు రాసింది. ఇందులో ఎడిట్ చేసినవి వేశారు. స్కైబాబా ఉత్తరాలన్నీ నాకు ఇచ్చి, నేటి నిజానికి కొద్దిగా ఏదైనా చూడవా అని అంటే అన్ని ఉత్తరాలు అచ్చువేద్దాము అనే దృష్టితో అది వేశారు. వాటి అన్నింటినీ కూడా చదవండి, ఆమె చెప్పిన అభిప్రాయాలు మీకు. ఇక తర్వాత విషయం మీరు ఏమనుకోవద్దు, ఇప్పుడు ఒక వతన్ కథ మీద మనలో మనం లోపాలు చెప్పుకోవడం, నేను ఏదో చెప్తున్నానని మీరు అనుకోవద్దు, మనలో మనం ఎట్లా సవరించుకుందాము. కథలో ఉండే ఒక తాత్విక దృష్టి కానీ, కథలో ఉండే ఒక దృక్పథం కానీ, కథలో చెప్పే ఏ అంశాలు ఉన్నాయో మనం సీరియస్గా పసిగట్టాలి. సబ్కాన్షియస్ రచయిత ఎప్పుడూ కూడా స్పాంటేనియస్గా రాస్తాడు, రాసిన మరుక్షణం కాన్షియస్ అవుతాడు, ఎడిట్ అవుతుంది కాన్షియస్లో. ఎడిట్ అయింది. ఇక్కడనే మన జిల్లాలో కేశవరెడ్డి అతడు అడవిని జయించాడేమని ఒకటేసారి రాశాడా మీ అందరికీ నాకు తెలుసా? అన్ని చాప్టర్లు స్కిప్ చేసి ఒక్క చాప్టర్ కోసం ఒక్క పంది మీద చదవడానికి ప్రపంచ జంతువులన్నింటినీ చదివాడు. ఏ జంతువు స్వభావం ఎలా ఉంటుంది అనడానికి 6-7 నెలలు చదివి తర్వాత ఆ పంది మీద వర్క్ చేశాడు. అలాగే స్కైబాబా ఒక కథను ఎత్తుకుంటున్నప్పుడు, మనం చదువుతూ ఉన్నప్పుడు, మనం ఏదో బస్సులో చదవడమో లేదా మంచం మీద పడుకొని చదవడమో, పక్కవాడితో మాట్లాడుతూనో చదవడం కాదు. ఇట్ ఈస్ సీరియస్. మనం కూడా కాన్షియస్గా ఉండాలి. ఉదాహరణగా ఇప్పుడు చోటీ బహిన్ అనే ఒక కథ ఉంది, అద్భుతంగా చెప్పాడు, అందులో ఏం తేడా లేదు. కానీ పట్టుకోవలసిన అంశం ఏమిటి అనేది చాలా కీలకమైంది. ఇప్పుడు చలం కథలు నవలలు చదివారు, చలం పాత్రలు ఏమవుతాయి, లేచిపోయిన తర్వాత తిరిగి వస్తారు, ఇంట్లో బతకలేక పడి చెరువులో చచ్చిపోతారు, ఇంటికి రారు, చచ్చిపోతారు. విశ్వనాథ సత్యనారాయణ పాత్రలు ఏమైందాయి, మేము వ్యతిరేకించినామని పోతారు, తిరిగి వచ్చి మళ్ళీ తల్లిదండ్రుల కాలం మీదనో మొగుడు కాలం మీదనో పడి నేను తప్పు చేశాను, నేను ఎందుకు పనికిరాను, నన్ను క్షమించు, నన్ను స్వీకరించండి. చలం పాత్రలు వెళ్ళిపోయిన తర్వాత చస్తారు కానీ తిరిగి రావు. ఈ చోటీ బహిన్ కథ అద్భుతంగా చేయడంలో ఉన్న లక్షణం ఏంటంటే, బుర్కాతో ప్రారంభించాడు, బుర్కాతో ఎండ్ చేశాడు. ఇంట్లో అన్న కొంత స్వేచ్ఛకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఎంతవరకు సఫలీకృతం చెందిందంటే, తల్లిదండ్రుల ద్వారా ఒప్పించి అన్నిటికీ చేసి చివరకు పెళ్లి దగ్గరికి వచ్చే వరకు అన్న ద్వారా కాలేదు. తర్వాత ఏమైంది, సొసాలి సార్ నాకు మైక్ ఇచ్చారు, నేను కాసేపు మాట్లాడి మనం ఇద్దరము ఇక్కడ లాడ్జి తీసుకున్నాము, ఇద్దరు